రైతులు పడే కష్టాలు ఎవరికీ తెలియదు కదా. మరి రైతులు ఇంత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మట్టి ఎండనక వాననక ఇంతలా కష్టపడి మట్టిలో ఇంత కష్టపడి మనం ధాన్యాన్ని ఇలా పండిస్తుంటే అది ఇలా ప్రకృతి వైపరీత్యంగా వర్షాల కారణంగా వరదల కారణంగా ఇలా మొత్తం చూసారు కదా చేను అనేది మొత్తం పడిపోయింది. సో వీళ్ళకి కోత కోసేటప్పుడు కూడా ఇలా అయితే కనుక చాలా ఎక్కువ మనీ అవుతుందంట. అయితే ఇదంతా వరదల వల్ల ఇలా కొట్టిపోయి చూసారు కదా ఇలా పడిపోయింది. ఈ ధాన్యం కూడా మొత్తం కింద పడి ఇలా మొలకలు వచ్చేసినాయి. అంటే ఈ ధాన్యానికి కూడా చాలా తక్కువ రేట్ వస్తుందంట ఇలా అయిపోవడం వల్ల. అలాగే మిషన్తో కట్ చేస్తారు కదా దానికి కూడా మనీ అనేది ఎక్కువైపోతుంది. మనం తినే అన్నం మనకి ఎక్కడి నుంచి వస్తుందో చాలామందికి కూడా తెలియదు. తెలిసిన అది ఎంత కష్టంతో వస్తుంది అనేది రైతులు ఎంతో కష్టపడితేనే కానీ ఆ ధాన్యం అనేది మనకి తినడానికి చేతి దాకా వస్తుందంటే మనం జస్ట్ ఇలా కిరాణా షాప్కి వెళ్ళి మనీ పెడితే మనకి రైస్ వచ్చేస్తుంది అని అస్సలు అనుకోకండి. దాని వెనకాల చాలా మంది రైతుల నెత్తురు నుంచి పండించిన పంట ఇది అనమాట. చూస్తుంటేనే తెలుస్తుంది వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది. ఇంతలా పండించిన పంట కూడా చేతికి రాకుండానే ఈ వరదల రూపంలో వానల రూపంలో ఇలా మొత్తం ఇలా అయిపోయింది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. మీరు ఇప్పుడైతే నేను మిషన్తో కోస్తారు అది చూడండి. ఇలాగా ఉన్న మిషన్కి చాలా ఎక్కువ మనీ తీసుకుంటారు. మనం ఎప్పుడైనా సరే చాలామంది అన్నాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు కదా. రైతుల కష్టం తెలియాలని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. చాలా చాలా కష్టపడతారండి. రైతే రాజు మన దేశానికి. రైతే వెన్నెముక లాంటి వాడు మన దేశానికి. కాబట్టి కంపల్సరీ రైతుని గౌరవించండి. రైతుని చులకనగా అస్సలు చూడకూడదు. మనకి రైతు లేకపోతే మనకు తినడానికి అసలు మనకి ఏమీ ఉండదు. రైతు కష్టపడి నెత్తురు చిందించి చెమట చుక్కతో పండించిన ఈ అన్నం మెతుకులే మనం తినడానికి ఉపయోగపడతాయండి. చాలా కష్టపడితేనే కానీ వాళ్ళ చేతికి ధాన్యం రాదు. అలాంటి రైతుకే చాలా తక్కువ ఇన్కమ్ వస్తుంది అసలు. మరి రైతుని ఎవరు కూడా ఎప్పుడు చులకన చేసి అసలు మాట్లాడకండి. వాళ్ళ కష్టాలను చూపించడానికి నేను ఈ రోజు అయితే ఇక్కడికి వచ్చాను. సో వాళ్ళ పొలం అంతా మరి ఎలా పడిపోయిందో చూడండి. నేను మిషన్తో కూడా కట్ చేస్తారు అది కూడా చూపిస్తాను. సో నేనైతే కనుక వీడియో తీయడానికి వచ్చాను ఈరోజు. ఇలా పొలం పడిపోయిందని చెప్పేసి రైతులు చాలా బాధపడుతున్నారు. అది చాలామందికి తెలియజేయాలని చెప్పేసి నేను వీడియో తీయడానికి వచ్చాను. మా పిల్లలు కూడా హెల్ప్ చేయడానికి వచ్చారు. మా బాబాయ్ వాళ్ళకి హెల్పింగ్ అంటే ఏం లేదు, వీళ్ళకి సరదా అనమాట. ఆ మిషన్ వచ్చింది కదా, మిషన్ ఇది కట్ చేస్తూ ఉంటే వీళ్ళు చూస్తూ ఉంటారు. కొంచెం ఆనందం అనమాట వీళ్ళకి. సో మరి మిషన్ కట్ చేస్తుంది అక్కడ, మిషన్ దగ్గరికి వెళ్ళి చూద్దామా. సో చూస్తారు కదండి వీళ్ళ పొలం అంతా కూడా మొత్తం ఇలా పడిపోయింది. యాక్చువల్గా దీనికి హార్వెస్టింగ్కి అయితే కనుక 1 అవర్కి వచ్చి 3000 అంటండి. నార్మల్గా ఉన్న పొలానికి అయితే కనుక ఎకరం వచ్చేసి 1 అవర్లో ఫినిష్ అయిపోతుందండి హార్వెస్టింగ్. సో ఇలా పడిపోయిన పొలానికి అయితే కనుక 3 to 4 అవర్స్ అంటండి. అంటే చాలా ఎక్స్ట్రా మనీ అయిపోతుంది వీళ్ళకి. దీనివల్ల కూడా వాళ్ళకి చాలా లాస్ అండి హార్వెస్టింగ్ చేసేటప్పుడు. అలాగే హార్వెస్టింగ్ దగ్గరలో ఉంది అన్నప్పుడు వర్షాలు పడుతున్నాయి అనేటప్పుడు ఆ రైతు గుండెల్లో ఉన్నటువంటి బాధ అసలు వర్ణించలేనిదండి. మరి ఆ రైతుకి కోత దగ్గరలో ఉంది అన్నప్పుడు మనకి వర్షం పడుతున్నట్లు ఉంటే గనక ఎన్ని రోజుల ముందు నుంచి అయినా సరే సంవత్సరం అంతా కష్టపడిన పంట చేతికి వస్తుంది అనే టైంలో ఇలా వర్షాలు పడుతూ ఉంటుంటే ఆ రైతుకు అసలు నిద్రే పట్టదండి. అలాగే మెంటల్లీ చాలా టెన్షన్ పడతారు. సో ఆ రైతు బాధ అయితే కనుక వర్ణించలేనిదండి. అసలు నాకు మాటల్లో కూడా రావట్లేదు చెప్పడానికి. ఆ రైతు కళ్ళల్లోకి చూసినట్లయితే మనకి అతని బాధ అనేది కనిపిస్తుందండి అసలు కళ్ళలో నుంచి. సో రైతులైతే కనుక చాలా చాలా కష్టపడతారండి. సో అందుకని చెప్పేసి రైతులను అయితే అస్సలు చులకన చేసి మాట్లాడకండి. సో ఇంత సంవత్సరం అంతా కష్టపడిన తర్వాత కూడా ఆ పంట చేతికి వస్తుంది అనే లోపల ఇలా వర్షాల రూపంలో ఇదంతా ఇలా వేస్ట్ అయిపోతుంది కదా వాళ్ళకి. సో వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కూడా చాలా తక్కువ మరి. సో మరి అందుకని చెప్పేసి రైతులను అయితే ఎవ్వరూ అసలు చులకన చేసి మాట్లాడకండి. సో కోత మిషన్ అయితే కనుక ఇలా కట్ చేస్తుంది. సో కొన్ని ఆఫీసెస్కి వెళ్ళినప్పుడు రైతుల్ని చాలా చులకనగా చూస్తారండి. అంటే నేను అందరినీ అనట్లేదండి. సో కొంతమంది అనమాట, కొంతమంది చాలా చులకనగా చూస్తారు. సో వాళ్ళు లేకపోతే అసలు మనకి డైలీ వెళ్ళదండి. ఏది లేకపోయినా ఉండొచ్చు కానీ ఫుడ్ లేకుండా ఉండలేరు కదా. అలాంటి ఫుడ్ పెట్టే అన్నదాతని ఎప్పుడు కూడా చులకన చేసి అస్సలు చూడకండి. సో రైతులని అయితే పేరు పేరున అందరికీ చెప్తున్నాను, అందరూ గౌరవించండి. మనకి రైతు బాగున్నాడు అని అంటే మన దేశం అంతా బాగుంటుందండి. మీరు చిన్నపిల్లలు కదా, మీరు కొయ్యకూడదు, తాతలు కోస్తున్నారు కదా. చిన్న ఈ వేళ ఒకవేళ వర్షం వచ్చిందనుకో కొయ్యడం కుదరకపోయేదా బాబోయ్, వదిలేసుకోవాలా? అమ్మో
మరి నిన్న చినుకులు పడ్డాయి గట్టిగా వచ్చేద్దామో చాలా భయపడ్డాం అందరం. శ్రీంచినా నీకు మనసులో ఎలా ఉంది? నిన్న వర్షం పడుతున్నప్పుడు కోత కొయ్యాలి రేపు పొద్దున్న. ఇలా చూస్తే పైకి ముప్పు ఎక్కడ ఉంటుంది ఏం చేయలేవు. దేవుడికి ఏం చేయలేదు. దేవుడు చేయడానికి జగన్మోహన్ రెడ్డి చేయలేడు, అవును ప్రధానమంత్రి చేయలేడు, ఎవరు ఏమీ చేయలేదు. అవును. పీత దొరికిందా? కరిచేసింది. అమ్మో నీకు ఎలా దొరికింది చూడలేదు నేను. జాగ్రత్త. కరుస్తుంది. వెళ్ళిపోద్ది కన్నులోకి. వేస్తున్నారా కన్నులో? వండుకునే పీతలా ఇవి? నాటు పీతలు చాలా బాగుంటాయి. తినం మనం రైతులకు పట్టి తినరు. వెనకాల పట్టుకుని కట్టుదా. ఇంత కష్టపడి పండించినా ఇవి అయితే కొంచెం బాగానే వచ్చినాయి. ఇంకా అవైతే మొత్తం పౌడర్ కింద వచ్చేసింది. మిషన్ చిన్న రిపేర్ వచ్చిందంట, దానివల్ల వడ్లన్నీ నలిగిపోయినాయి. అంటే మెత్తడి పౌడర్ లాగా అయిపోయినాయి. ఆ లాస్ట్ సెకండ్ సార్వి మిషన్ ఏదో ఖరాబ్ అయిందని చెప్పేసి. సో హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత వడ్లు అనేవి మిషన్లోంచి ఇలా వస్తాయండి. ఇక్కడైతే కనుక వీళ్ళు ట్రాక్టర్లో వేస్తున్నారు. వడ్లు అనేవి అక్కడ మిషన్ నుంచి వస్తున్నప్పుడు చూస్తున్నాం కదా, పౌడర్ కింద ఎగురుతుంది. సో మిషన్ అనేది ఖరాబ్ అయిపోవడం వల్ల ఆ వడ్లు అనేవి సగం వరకు పౌడర్ కింద అయిపోయినాయి అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను పెట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కనుక మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని కంపల్సరీ క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ. కీప్ స్మైలింగ్.